హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ కొరియన్ కనకరాజు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, డీసీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్, సో వీడియో కనెక్షన్ తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 మైకిల్ మూవీ. సో ఈ మూవీ వచ్చి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మైకిల్ జాక్సన్ గారి బయోపిక్గా వచ్చిన ఈ మూవీ వచ్చి థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో అందులో నేను కూడా ఈ మూవీ కోసం వెయిట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే థియేటర్లో అయితే మిస్ అయినాను. సో ఈ మూవీ వచ్చి మన జియో హాట్‌స్టార్లో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఆగస్ట్ 29 నుంచి అయితే కన్ఫామ్గా అయితే జియో హాట్‌స్టార్లో అయితే మనకి మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 చుంబాక్ మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇలాంటి మూవీస్ అన్ని కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ని ఫాలో అయ్యే వాళ్ళు, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకైతే తెలుస్తూ ఉంటాయి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు డైరెక్ట్గా రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్ఫ్లిక్స్ అయితే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో ఆగస్ట్ 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే చుంబాక్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్లో. నెంబర్ 3 ఐశ్వర్య రాజేష్ అండ్ త్రివీర్ గారి కాంబినేషన్లో వచ్చిన ఓహో సుకుమారి మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే సడన్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ప్రజెంట్ వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మాక్సిమం చాలా మంది అయితే మనకి మూవీని అయితే ఓటీటీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మిస్ అయి ఉంటారు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకి ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్లో ఒక తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ అయింది కాబట్టి మన తెలుగు లాంగ్వేజ్లోనే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా చూడాలంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ మూవీని. నెంబర్ 4 శ్రీనివాస మంగాపురం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి మనకైతే జయకృష్ణ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే హీరో అయితే వచ్చాడు. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్సే మంచి ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ రీసెంట్గానే మన థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి అయితే వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఆగస్ట్ 28 నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే ఆగస్ట్ 28న అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. నెంబర్ 5 ది ఒడిస్సీ మూవీస్. ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో మనకి ఈ మూవీ లాస్ట్ మంత్ థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఇది ఒక మనకు హాలీవుడ్ మూవీ అయినా మన తెలుగులో మంచి రెస్పాన్స్ తెచ్చుకొని మంచి హిట్గానే నిలిచింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో మన తెలుగులో మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యిందో మన అన్ని లాంగ్వేజ్ కలిపి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ది ఒడిస్సీ మూవీని అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు సో ఈ మూవీ మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకి ఆగస్ట్ 26వ తారీఖున అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 6 యూటర్న్స్ థర్డ్లా మూవీ. సో సుమంత్ గారు అయితే మనకి మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు అండ్ ఒక మెయిన్ రోల్లో వచ్చేసి మనకైతే జగపతి బాబు గారు కూడా యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకి రీసెంట్గానే మనకైతే ఆగస్ట్ 1 అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో మంచి టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ నేపాల్ అయితే తీసుకున్నారు. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ ఛానల్లోనే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి ఆగస్ట్ 29 నుంచి అయితే కన్ఫామ్గా అయితే యూటర్న్స్ థర్డ్లా మూవీ అయితే డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. నెంబర్ 7 కిరణ్ అబ్బోరం గారు హీరోగా యాక్ట్ చేసిన చెన్నై లవ్ స్టోరీ మూవీస్. ఈ మూవీ వచ్చి రీసెంట్గానే థియేటర్స్ ఏకంగా 50 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి ప్రజెంట్ ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఎన్ని మూవీస్ వచ్చినా కానీ మనకి ఈ మూవీని అయితే చాలామంది అయితే థియేటర్లో అయితే చూడడానికి అయితే వెళ్తున్నారు. సో కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నా కానీ మనకి మూవీ కలెక్షన్స్ అయితే తగ్గట్లేవు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సొన్లీ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ సో మనకి ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మాక్సిమం ఇంకో వీక్లో మనకి మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్కల్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో అప్పుడైతే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక మాక్సిమం ఈ మూవీ ఎప్పటి నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తారంటే మనకి ఆగస్ట్ 28 నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 8 విజయ్ తలపతి గారి హీరోగా యాక్ట్ చేసిన జననాయకన్ మూవీ. సో విజయ్ తలపతి గారి కెరియర్లోని ఇది లాస్ట్ మూవీ. సో మన చెప్పుకోదగ్గ హిట్ అయితే మన తెలుగులో అయితే కాలేకపోయింది. సో విజయ్ గారి తలపతి గారి ఫ్యాన్సే చాలామంది అయితే థియేటర్లో అయితే చూడడానికి అయితే వెళ్ళారు. సో మోస్ట్ ఆఫ్ ద
కామన్ ఆడియన్స్ అయితే మనకు ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు ఈ ఆగస్ట్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే జననాయకన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక్క మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా సో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అన్ని లాంగ్వేజ్లు కలిపి మనకి ఆగస్ట్ 21 అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 9 కొరియన్ కనకరాజు మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే వరుణ్ తేజ్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ సత్య వచ్చేసి మనకైతే కామెడీ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇండియన్గా వచ్చేసి మనకైతే రితికా నాయక్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్ రిలీజ్ కొన్ని చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ అయితే మనకి ఈ మూవీ అయితే రన్ అయితే అవుతుంది. సో మాక్సిమం మూవీ వచ్చేసి మంచి హిట్ అవుతుందని చాలామంది అయితే అంటున్నారు. సో మనకు వరుణ్ తేజ్ గారు అయితే కంబ్యాక్ అయితే ఇచ్చేసారని చాలామంది మంచి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, కానీ కొంతమంది అయితే నెగిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా ఈ మూవీని ఈ రోజు అయితే థియేటర్కి వెళ్ళి చూసా ఉంటే మీకు ఎలా అనిపించదో తప్పకుండా మీ రివ్యూతో కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ పైన వాళ్ళు 4 వీక్స్ అనేది అగ్రిమెంట్ అయితే రాసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ మంత్ మూవీ మనకైతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 10 డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారు హీరోగా యాక్ట్ చేసిన DC మూవీ. సో ఈ మూవీ వచ్చి ఈ రోజున అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. సో మాక్సిమం ఈ మంత్లోనే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఆగస్ట్ 8 అయినా మనకి మూవీ కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని మీరు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మాక్సిమం ఈ మంది ఈ రోజు థియేటర్ వెళ్ళిన చూసిన ఆడియన్స్కి అయితే సో తెలిసే ఉంటుంది మూవీ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాతనే మనకైతే ఓటీటీలోకి అయితే వెయిట్ అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చి మనకి కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ వచ్చి మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే తీసుకున్నారు కాబట్టి మనకి మాక్సిమం ఆగస్ట్ 28 నుంచి అయితే రిలీజ్ అయితే చేసేస్తారు ఈ మూవీని. నెంబర్ 11 స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి రీసెంట్గానే థియేటర్స్ మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలామంది మన తెలుగు ఆడియన్స్ అయితే ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళారు. సో మంచి హిట్ కూడా చేశారు. మన ఇండియాలో వచ్చేసి మంచి కలెక్షన్స్ కూడా ఇచ్చింది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ వచ్చేసి మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు, ఎందుకంటే ఈ మూవీ మనకి థియేటర్లో రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి మనకు సక్సెస్ఫుల్గా వన్ టైం మనకు సక్సెస్ఫుల్గా థియేటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ వచ్చి మాక్సిమం మనకు 2 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మీరు చాలామందికి అయితే స్టోరీ అర్థం కాకపోయినా మనకైతే ఆ విజువల్స్ అయితే చాలా బాగుంటాయి, అందుకే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అయితే మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ మంత్లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ 11 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం దగ్గర వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో నేనైతే డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను.